రేవంత్ రెడ్డి ఒక చక్కటి ఆలోచన. చంద్రబాబు గారు కనుక ఈ మధ్యన పెన్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చుని వాళ్ళు కాఫీ కాస్తంటే మీకెందుకమ్మా నేను కాస్తానని చెప్పి ఆయనే కాస్తా ఓ పెద్దరికం ప్లస్ ఒక మారిన మనిషి అన్నటువంటి రూట్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఏదైతే పబ్లిక్కి ఇచ్చినటువంటి సన్నబియ్యానికి సంబంధించి స్వయంగా ఆ సన్నబియ్యంతో అన్నం వండి మాకు పెట్టమని చెప్పేసి పేదలతో మాట్లాడి ఫైనల్గా వాళ్ళతో కూర్చుని భోంచేస్తున్నటువంటి అంశాలు. ఒక సామాన్యుల ఇళ్ళకి వెళ్ళి సన్నబియ్యం ఇవ్వడంతో పాటుగా ఆ సామాన్యుల ఇళ్ళకి వెళ్ళి ఆ సన్నబియ్యంతో కూడినటువంటి భోజనం చేస్తూ ఉండటం, ముందు వాళ్ళకి బట్టలు పెట్టి మరి వాళ్ళతో భోజనం చేయడం, ఇట్లాగే మిగతా నాయకులను కూడా చేయమంటున్నారు. తద్వారా ఒక చక్కటి ఆలోచన, మంచి ప్రయత్నం ఇది. సన్నబియ్యం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని, అంటే ఇంతవరకు రేషన్ అంటే అమ్ముకోవడానికి పనికొచ్చేటటువంటిది లేకపోతే రీసైక్లింగ్ పనికొచ్చేది అన్నటువంటి దశ నుండి వాళ్ళతో బాస్పెట్లు వేసుకుని నేల మీద కూర్చుని ఈ తరహా భోజనం చేయడం అన్నటువంటిది చాలా చక్కటి అంశం. వాళ్ళకి మంచి చేసి పెట్టాడు, ప్లస్ వాళ్ళతో మమేకం అవుతున్నాడు.